ఈరోజు గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 9th ఎడిషన్ దాని యొక్క టీ-షర్ట్ అండ్ మెడల్ లాంచ్ దస్పల్లా హోటల్లో జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ప్రతి సంవత్సరం కూడా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు ఒక ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద క్యాన్సర్ అవగాహన పరుగుని ఏర్పాటు చేయడం మనందరికీ తెలిసిందే. సో పోయిన సంవత్సరం 3 లక్షలకు పైగా మంది ప్రపంచవ్యాప్తంగా అంటే 130 దేశాల్లో పరిగెత్తారు. మన హైదరాబాద్ నుంచి క్యాన్సర్పై ఒక యుద్ధం అనేటువంటిది ప్రారంభమై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అది వెళ్ళిపోయింది. ఇంకా దీన్ని విస్తృతంగా తీసుకువెళ్ళడానికి ఈ సంవత్సరం అక్టోబర్ 11న రన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది గచ్చిబౌలి స్టేడియంలో. కనుక దీనికి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ముందుకొచ్చి కలిసికట్టుగా ఒక పోరాటాన్ని చేస్తున్నాం. ఎందుకంటే శారీరక వ్యాయామం బాగుంటే క్యాన్సర్ మనం నివారించవచ్చు, క్యాన్సర్ రాకుండా కూడా అరికట్టగలం అనేటువంటి గొప్ప నినాదాన్ని తీసుకుని వెళ్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పరుగులో వచ్చే వాళ్ళ ద్వారా మరి నిధులు సమీకరించి క్యాన్సర్ స్క్రీనింగ్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మొబైల్ బస్సెస్ ద్వారా వెళ్ళి అక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ని చేయడానికి కోసమే ఈ రన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది మరి ఒక గొప్ప విప్లవం నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన దేశం యొక్క మారుమూల ప్రాంతాల్లో కూడా ఇక బస్సులు వెళ్ళి సంవత్సరానికి 1,00,000 మందికి పైగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అంటే ఇది ప్రజలకు ప్రయోజనం అయ్యేటటువంటి ఒక పరుగు. ఇది అన్ని పరుగుల్లాగా ఏదో వచ్చాము వెళ్ళామనేది కాదు, కానీ దీని ద్వారా ఒక మంచి అవగాహన, అలాగనే మరి ఒకరికి సహాయం చేయడం స్క్రీనింగ్ ద్వారా. ఇది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఈసారి రన్కి మరి సుమారుగా ఒక 35,000 మంది దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే పోయిన సంవత్సరం 35,000 మంది వచ్చారు. సో దేశంలో నలుమూలల నుంచి కూడా వస్తున్నారు. అలాగే ప్రపంచంలో వేరే ప్లేసెస్లో, అమెరికాలో ఒక 25 నుంచి 30 ప్లేసెస్లో రన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ మాసం అనేటువంటిది క్యాన్సర్ అవేర్నెస్ మంత్, ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ సంబంధించి అవగాహన మాసంగా ప్రపంచమంతా కూడా ఆచరిస్తూ ఉంటాం. సో దానికి సంబంధించే ఈ యొక్క రన్ అని అక్టోబర్లో మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రన్లో పార్టిసిపేట్ చేయడానికి మరి కర్ణాటక నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి, అలాగే ఢిల్లీ నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఎంతో ఉత్సాహంతో వచ్చి పాల్గొంటూ ఉంటారు. 2K, 5K, అలాగే 10K కూడా టైమ్డ్ రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది ఒక గొప్ప విప్లవానికి మన హైదరాబాద్ నుంచి ఇది వెళ్ళడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. సో రన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ ఎట్లా? రన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు gracecancerrun.com అనే వెబ్సైట్ కానివ్వండి, అలాగే ఐఫినిష్లో కూడా గ్రేస్ క్యాన్సర్ రన్ అని మీరు టైప్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మన దేశంలో అత్యంత పెద్ద ఒక అవగాహన రన్ అనేటువంటిది గ్రేస్ క్యాన్సర్ రన్. దీనికి ఒక అంత మంచి పేరుంది. ఎందుకంటే ప్రజలకు నిజంగా వాళ్ళ యొక్క డోర్ స్టెప్స్ వద్దకు వెళ్ళి సేవ చేయడం అనేటువంటిది ఈ యొక్క సంస్థ ద్వారా జరుగుతూ ఉంది. సార్ ఎట్లా ఉంది సార్ ఇండియాలో క్యాన్సర్ ప్రతి 5గురు ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ జబ్బుపై పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒక క్యాన్సర్ సర్జన్గా ప్రతిరోజు కూడా ఆపరేషన్ చేసేటప్పుడు ఈ జబ్బు రాకుండా ఉంటే, వీళ్ళకి ఆపరేషన్ చేయకుండా ఉంటే ఎంత బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటాను. సో అంటే అంత మా ప్రయత్నం మనం ఇప్పటి నుంచి చేస్తే అనేక సంవత్సరాల తర్వాత దాని ఎఫెక్ట్ కనబడుతుంది. అందుకే క్యాన్సర్ నివారించాలి అంటే మనకు శారీరక వ్యాయామం చాలా అవసరము. ఫిజికల్ ఫిట్నెస్ అనేది, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, కొన్ని అలవాట్లుగా దూరంగా ఉంటాం, ప్రత్యేకంగా పొగాకుకి దూరంగా ఉంటుంది, ఎంతైనా మంచిది. సో ఇలాంటివి కొన్ని HPV వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. సార్ ఏ స్టేజ్లో వస్తున్నారు సార్ మీరు చూసే పేషెంట్స్ ఎక్కువ? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మన దేశంలో 70 నుంచి 80% ఇప్పటికి కూడా మరి స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే అడ్వాన్స్ స్టేజ్లోనే కనపడుతూ ఉన్నాయి. అర్లీ స్టేజ్లో జబ్బుని కనుగొంటే పూర్తిగా నయం చేయవచ్చు. ఇది చాలామంది తెలుసు, కానీ ప్రాక్టికల్గా ఎవరు కూడా దీని గురించి ఎఫర్ట్ పెట్టడం లేదు. అందుకే ఎస్పెషల్లీ ఈ సంవత్సరం మా నినాదం ఏంటంటే యంగ్ ఏజ్లో కూడా క్యాన్సర్ ఎక్కువగా వస్తూ ఉంది. 50కి తక్కువ ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. ఇదివరకు ఏంటి ముసలితనంలోనే వస్తుంది అనుకునేవాళ్ళం. ఇటీవల యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి అందుకే ఇప్పుడు నుంచే పిల్లల వయసు నుంచే మనకి లైఫ్ స్టైల్ మీద మనం ఒకవేళ ఫోకస్ పెట్టినట్లయితే ఎంతో కొంత ఈ జబ్బు రాకుండా మనం నివారించవచ్చు. సో మీరు అన్నారు ఏజ్ జెండర్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఎట్లా ఉంది సార్ మేల్? ఇటీవల అంటే మగవాళ్ళలో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొన్ని క్యాన్సర్స్ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అటువంటిది పూర్తిగా నివారించదగ్గ క్యాన్సర్. ఇటీవల భారత ప్రభుత్వం దానికోసం HPV టీకాను కూడా లాంచ్ చేసింది. సో మేము కూడా మరి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ టీకా ఇస్తూ ఉన్నాం. అలాగే మగవారిలో మరి నోటి క్యాన్సర్లు, టొబాకో రిలేటెడ్ మీ అందరికీ తెలుసు, కానీ దీన్ని ఆపలేకపోతున్నాం. ఆపాలి ఎట్లా? ఊబకాయం ఎక్కువగా అవుతుంది, శారీరక వ్యాయామం లేకపోవటం, దీనివల్ల స్ట్రెస్ ఎక్కువ అవటం, అలవాట్లకు బానిసలు అవటం, దీనివల్ల మనకి ఆరోగ్యం పాడవుతుంది. దీన్ని ఏదో విధంగా అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంది. క్యాన్సర్ని ముందస్తులో కనుగొనాలంటే మొట్టమొదటిగా ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్, బిహేవియర్ మనం మార్చుకోవాలి. వారానికి 4 రోజులు ఫిజికల్ యాక్టివిటీ 120 మినిట్స్ అట్లీస్ట్ చేయాలి. ఒకటి. రెండోది మనకి అలవాట్లు, ఆహారపు అలవాట్లు మంచిగా ఉన్నట్లయితే ఒక 30% అనే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. మంచి నిద్ర, రైట్, మంచి ఆహారము, అలాగే మంచి నీళ్లు. కొన్ని మన చేతులు లేనివి ఉన్నాయి, దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడటం లేదు. కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. మీ యొక్క ఏజ్కి రిలేటెడ్గా కొన్ని టెస్టులు ముందుగానే చేయించుకుంటే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ డయాగ్నోజ్ చేసే స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు చేసే టెస్టులే అవి. సిమ్టమ్స్ ఉన్నాక
మీరు చేయించుకునే దాన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. సో కనుక సరే ఏ లక్షణాలు క్యాన్సర్ అంటే ఒకటి నేను చెప్పలేను. మీ శరీరం మీతో మాట్లాడుతూ ఉంటుంది. మీ శరీరం చెప్పే మాట వినండి, వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సో దట్ నెగ్లెక్ట్ చేయవద్దు. ఏదో గడ్డ ఉందలే అని నెగ్లెక్ట్ చేస్తే అది ముదిరిపోయి తర్వాత అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకు జాగ్రత్తగా ఉంటే ఎంతైనా మంచిది. సో ఫైనల్ ఈరోజు ఈవెంట్ గెస్ట్ ఎవరెవరు వస్తున్నారు సార్? మెయిన్ ఈవెంట్కి ఎవరు వస్తున్నారు? ఈరోజు మరి ఈ యొక్క టీషర్ట్ అండ్ మెడల్ లాంచ్కి సినీ యాక్ట్రెస్ నిధి అగర్వాల్, అలాగే మరి ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు వస్తూ ఉన్నారు. సో వీరు ఎంతో సెలబ్రిటీస్ కాబట్టి యూత్కి మంచి మెసేజ్ ఇస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. సో యువత ఒక గొప్ప మార్పు, ఆరోగ్యపరమైన దేశం కట్టడానికి వారి యొక్క అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇక మెసేజ్ తీసుకెళ్ళడానికి ఈరోజు చీఫ్ గెస్ట్గా వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవంగానో లేకపోతే ఒక మూవ్మెంట్గా ఒక చిన్నగా ప్రారంభించిన రన్ 9 ఏళ్ల క్రితం ఈరోజు ఇంత పెద్దగా వెళ్ళడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. సో ఫైనల్ రన్ గెస్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఈసారి మరి ముఖ్యమంత్రి గారు కూడా పిలవబోతున్నాము. లాస్ట్ టైం ఒక సగం పైన క్యాబినెట్ మంత్రులంతా వచ్చారు లాస్ట్ ఇయర్. చాలా అంటే ఒక మంచి అంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రన్లో ఉరికేమో వెళ్ళేమదే కాకుండా ఇంకొకరికి సహాయం చేసేటువంటి ఒక మంచి భావనతో వెనక్కి వెళ్తున్నారు. అలాగే వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది కల్పిస్తున్నాం. ఇది ఈ యొక్క రన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు.